పూరి జగన్నాథుడి రత్న భాండాగారంలోని ఆభరణాల తరలింపు ప్రక్రియ నిలిపేశారు. బయట రత్న భాండాగారంలోని అన్ని ఆభరణాలు తరలించామని ఆలయ అడ్మినిస్ట్రేషన్ అధికారులు తెలిపారు. లోపల రత్న భాండాగారం తెరుచుకోకపోవడంతో తాళాలు పగలకొట్టి తెరిచామన్నారు. లోపల రత్న భాండాగారంలో ఆభరణాలని అల్మారాలు, లాకర్లలో ఉన్నాయన్నారు. వాటిలోని ఆభరణాలు తరలించేందుకు సమయం సరిపోదన్నారు. రేపు పూరి జగన్నాథుడి రథయాత్ర తిరుగు ప్రయాణం ఉండడంతో ఆభరణాల తరలింపు ప్రక్రియ ఆపేశామన్నారు. మరోసారి హై లెవెల్ కమిటీ భేటీ అయిన తర్వాత సమయం నిర్ణయించుకుని లోపల రత్న భాండాగారంలోని ఆభరణాల తరలింపు చేపడతామన్నారు. वो खुल गया है और बाकी जो है सब प्रशासक कहेंगे। कहा जा सकता है रत्न भंडार खुल गया? आज खुला है, 14 तारीख को टाइम था, खुल गया। तो अभी की प्रक्रिया क्या है? अभी क्या प्रक्रिया का सब బలభద్ర సుభద్ర సమేత జగన్నాథ స్వామివారి పూరి జగన్నాథుని క్షేత్రంలో రత్న భాండాగారంలో మణిరత్నాలు పొదిగినటువంటి అనేక విలువైన ఆభరణాలు ఉన్నాయని చెప్పేసి ముఖ్యంగా ఆ భాండాగారాన్ని తెరవడంపై భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. రత్న భాండాగారంలోని అన్ని ఆభరణాలు తరలించామని ప్రస్తుతానికైతే ఆలయ అడ్మినిస్ట్రేషన్ అధికారులు తెలిపారు. లోపల రత్న భాండాగారం తెరుచుకోకపోవడంతో తాళాలు పగలకొట్టి తెరిచామన్నారు. దాదాపు 40 ఏళ్ల తర్వాత ఈ రత్న భాండాగారాన్ని తెరిచారు. అయితే ఉదయం నుంచి కూడా చాలా ఉత్కంఠభరితంగా అందరూ ఎదురు చూశారు. లోపల చాలా విష సర్పాలు ఉంటాయి కాబట్టి స్నేక్ క్యాచర్స్ని కూడా వాళ్ళు అక్కడ అరేంజ్ చేయడం జరిగింది, పాములు పట్టే వాళ్ళని కూడా. కానీ మొత్తానికైతే లోపలికి అధికారులందరూ చేరుకున్నారు. అయితే చీకటి పడడంతో ఇంకా ఆభరణాల లెక్కింపును ఆపివేశారు. ముఖ్యంగా ఈ భాండాగారంలో ఆభరణాలన్నీ కూడా అల్మారాలు, లాకర్లలో వాటిని భద్రపరిచారు. వాటిలోని ఆభరణాలను తరలించేందుకు ఇప్పుడున్నటువంటి సమయం సరిపోదన్నారు. పూరి జగన్నాథుడి రత్న భాండాగారంలోని ఆభరణాల తరలింపు ప్రక్రియ నిలిపేశారు. దీనికి సంబంధించి పూరి నుంచి మా ప్రతినిధి నాయుడిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నాయుడు, ఎందుకు ఆభరణాల తరలింపు ప్రక్రియ నిలిపేశారు? మళ్ళీ ఎందుకు హై లెవెల్ కమిటీతో మీట్ అవ్వాలనుకుంటున్నారు? దేవి, గత ఏదైతే 46 సంవత్సరాల తర్వాత ఎన్నో ఉత్కంఠతల నడుమ ఈరోజు ఏదైతే పూరి క్షేత్రంలోని విశిష్టమైనటువంటి జగన్నాథ క్షేత్రంలో ఏదైతే రత్న భాండాగారం ఏదైతే 3 గదులు ఉంటాయో 3వ గదిని కూడా తెరవడం జరిగింది. అయితే 1:28 ముహూర్తం చూసుకొని ఏదైతే ఇక్కడ నుంచి ఉన్నటువంటి వెళ్ళి జగన్నాథ స్వామికి మొక్కుకొని ఆయనకి ఏదైతే తమ గోడు మొత్తం కూడా ఈ అర్చకులు వినిపించారు. తమ ఈ రత్న భాండాగారాన్ని తెరుస్తున్నామంటే జగన్నాథుడికి నివేదించారు. అనంతరం జగన్నాథుడు తాలూకా ఏదైతే అక్కడి నుంచి ఒక మాలను తీసుకొని వచ్చి అనంతరం ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత హై లెవెల్ కమిటీకి సంబంధించిన కూడా
మూడవ గది తాళం రాకపోవడంతో మొరాయించడంతో దానిని వగలగొట్టారు. కట్టర్స్ తో కట్ చేసి లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే వాటిలన్నింటినీ కూడా పరిశీలించారు. ఈ కమిటీలో ఉన్నటువంటి మిత్రులు, వివిధ రంగాలకు చెందినటువంటి నిపుణులందరూ ఉన్నారు. అరవింద్ పాలి ఏదైతే అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ గానీ, జిల్లా కలెక్టర్ తో పాటు ఇతర అధికారులు ఉన్నారు. మరోవైపు హై లెవెల్ కమిటీకి సంబంధించినటువంటి విశ్వజిత్ ఎవరైతే రద్దు ఆయన ఉన్నారో, ఆయన కమిటీ చైర్మన్ తో పాటు 13 మంది వివిధ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. మొత్తం 16 మంది కమిటీ సభ్యులు లోపలికి వెళ్ళడం జరిగింది. అయితే ఎందుకు ఈ రోజు ఆపడం జరిగిందనే విషయాన్ని కూడా వాళ్ళు కూడా కొద్దిసేపటి క్రితమే స్పష్టం చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఎందుకంటే రేపు రథయాత్ర ముగింపు రోజు కాబట్టి అత్యంత ఎక్కువగా లక్షలాదిగా జనాలు తరలి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ సమయంలో ఇక్కడ ఈ లెక్కింపు పెట్టే అనేది విషయాన్ని అయితే ఆలయ అడ్మినిస్ట్రేషన్ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కొంత ఏదైతే 1-2 రోజుల తర్వాత మరోసారి ఆలయ అడ్మినిస్ట్రేషన్ అధికారి అయితే చెప్పారు అరవింద్ పాడి, మరోసారి కమిటీ భేటీ అవుతుంది. కమిటీ భేటీ అయిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు. అయితే ఆ మూడో గదిలో ఏముంది, ఏదైతే ఎంత భాండాగారం అనేది నిలవ ఉంది, ముఖ్యంగా ఏదైతే బంగారం కానీ వజ్ర వైడూర్యాలు కానీ ఎంత పెద్ద ఎత్తున ఉన్నాయనేటటువంటి ఆసక్తి భక్తుల్లో పెద్ద ఎత్తున నెలకొని ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఏదైతే ఒక ఉత్కంఠకు 46 ఏళ్ల తర్వాత తెరపడిందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.